యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు తర్వాత మారుతి వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. అసలు ఆ సినిమా ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అందులో ఎవరెవరు నటిస్తున్నారు, ఆ సినిమా గురించిన విషయాలు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫిలిం క్రిటిక్ హేమసుందర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మారుతి గారు ప్రభాస్ గారి కాంబినేషన్లో సినిమా అంటున్నారు. మారుతి గారు అంటేనేమో ఆయన ఎక్కువ ఫ్యామిలీ ఓరియంటెడ్, కామెడీ ఓరియంటెడ్ తీస్తాడు. మరి ప్రభాస్ గారు అంటే ఆయన పాన్ ఇండియా స్టార్. మరి వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా అంటే ఎలా ఉంటుంది, అసలు స్టోరీ ఏమన్నా? అంటే మారుతి జానర్ అండి, హారర్ కామెడీ. గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు అంటే ప్రభాస్ మారుతితో చేయటం అనేది ఒక కొత్త అంశంగా చెప్పాలి మనం. ఫ్యాన్స్ కూడా అంటే పాన్ ఇండియా హీరో ఏంటి, మారుతితో చేయటం ఏంటి అనే విమర్శలు కూడా వచ్చినాయి. కొంతమంది ఫ్యాన్స్ కూడా కొంత అపోజ్ చేశారు. కానీ అంటే ఒక వేరియేషన్ కోసమే ప్రభాస్ ఈ సినిమాని అంగీకరించినట్టుగా ఉంది. ప్లస్ త్వరగా ఒక సినిమా రావాలి కాబట్టి, చేయాలి కాబట్టి ఈ జానర్ని ఎంచుకున్నట్టుగా కూడా మనం భావించవచ్చు. అంటే ఈ సినిమా ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి అయిపోయింది. ఇప్పుడు డిసెంబర్లో చేశారు. మళ్ళీ సెకండ్ షెడ్యూల్. ఇప్పుడు ప్రభాస్కు మాళవిక మోహన్ అన్న హీరోయిన్, మరి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడ్యూసర్స్. మరి ఆ సినిమా చాలా చక్కచక్క సైలెంట్గా చేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారి ఆల్రెడీ వేరే ప్రాజెక్ట్స్ కూడా రన్నింగ్లో ఉన్నాయి. కానీ మరి ఇప్పుడు మారుతి గారిది సినిమా షూటింగ్ శరవేగంగా నడుస్తుందంటే ఇది ముందు వస్తుంది అనుకోవచ్చా? ముందు రావడం కాదు, కానీ 2023-24లో ప్రభాస్ కంటిన్యూగా సినిమాలు ఉన్నాయి. పెద్ద హీరోలు ఏ హీరోలకి వరుస పెట్టిన సినిమా రిలీజ్కి లేవు. ప్రభాస్ వరుసగా, ముఖ్యంగా ఒక పాన్ ఇండియా హీరో వరుసగా ప్లానింగ్లో సినిమాలు ప్లాన్ చేసుకుంటుంటే మధ్యలో గ్యాప్ రావడం కూడా కొంత కారణం. అంటే ఆదిపురుషం సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన సినిమాని రిలీజ్ కాలేదు. మళ్ళీ కొంత గ్రాఫిక్ వర్క్ ఏదో సీజీ వర్క్లో కొంత మార్పులు చేస్తున్నారని టాక్. అందుకని జూన్ 16, జూలై 16లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28నేమో సలార్ సినిమా, అది ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఆ సినిమా జరుగుతుంది. ఆ మధ్యన కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా షూటింగ్ చేశారు. అది ప్రశాంత్ నీల్కి కేజీఎఫ్ తర్వాత మళ్ళీ మంచి సినిమా అవుతుంది. భారీ బడ్జెట్ సినిమా అనేది, బడ్జెట్ సినిమా. అలాగే ప్రాజెక్ట్కి వీటన్నిటిలోనూ అతిపెద్ద సినిమా. ఓకే, సినిమాలు చేయడం అది డిలే అవుతాయనే ఉద్దేశంతో కూడా కొంత ఈ సినిమా ఒప్పుకొని ఉండొచ్చు అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు ఈ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అది అవుతుంది అనుకోవచ్చా? అంటే ప్రాజెక్ట్కి జనవరి 12 అంటున్నారు. నాకైతే డౌట్ అప్పటికి అవుతుందా లేదా అనేది. రామోజీ ఫిలిం సిటీలో కొంత షూటింగ్ చాలా వరకు చేశారు. ఎందుకంటే ఫ్యూచర్లోకి వెళ్ళి చేసే సినిమా కాబట్టి అది టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ జనవరికి వచ్చేస్తుందంటే చాలా ఫాస్ట్గా వస్తుంది. నాగేశ్వరి కాబట్టి చాలా త్వరగా అయిపోతున్నట్టుగా భావించాలి. ఎందుకంటే అతిరథ మహారథులు అంతా ఆ సినిమాలో ఉన్నారు. ప్రభాస్, దీపికా పదుకొనే, తర్వాత అమితాబ్ బచ్చన్ ఇలాంటి భారీ తారాగణం ఉన్నారు. పైగా స్క్రిప్ట్ విషయంలో సింగీతో శ్రీనివాసరావు లాంటి ఒక పుష్పక విమాన డైరెక్టర్ హస్తం కూడా, ఆదిత్య 369 డైరెక్టర్ హస్తం కూడా పడిందని అంటారు. మరి ఏదైనా కానీ ప్రాజెక్ట్కి మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ పెద్ద సినిమాలతో పాటు ఒక సైమల్టేనియస్గా ఒక చిన్న సినిమా చేద్దాం, మధ్యలో ఏదైనా గ్యాప్ వచ్చినా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ సినిమా ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే ఇప్పుడు ఈ అర్జున్ రెడ్డి సినిమా తీసిన డైరెక్టర్తో కూడా సినిమా, సందీప్ రెడ్డి వంకతో కూడా స్పిరిట్ ఒక సినిమా ఉంది. మరి అది ఇంకా సెట్స్ మీదకి వెళ్ళినట్లేదు. అది నాకు తెలిసి టైం పట్టే అవకాశం ఉంది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత దాని మీదకి వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ ప్రభాస్తోనే తీస్తున్నాడు అండి. మధ్యలో ఏదో సినిమా వచ్చినట్టు ఉంది, అది మనకు గుర్తులేదు. ఇప్పుడు మరి మారుతి గారి డైరెక్షన్కి ప్రభాస్ గారు అంత పెద్ద స్టార్ అంటే జనాలు చూసే విధంగా ఉంటుంది అనుకోవచ్చు. మారుతి గారి సినిమాలన్నింటిలోనూ ఒక పెద్ద హీరో అని చెప్పాలి. ఇప్పుడు మారుతికి ఏంటంటే ఒక రేంజ్ హీరోలతో చేస్తూ వెళ్తున్నారు. వెంకటేష్తో చేశారనుకోండి. కానీ ఒక పాన్ ఇండియా హీరోతో చేయటం అనేది అంటే కథ నచ్చి బహుశా ఒప్పుకుని ఉండొచ్చు. కమిట్ అయిన సినిమా కూడా అయ్యి ఉండొచ్చు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కమిట్ అయ్యారు కాబట్టి ఆ సినిమా రావడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఇప్పుడు అది పాన్ ఇండియా మూవీయా లేకపోతే నార్మల్ హారర్ కామెడీనే. ఇప్పుడు గతంలో హారర్ సినిమాలో మన మారుతి గారు ఉన్నాయి కాబట్టి ఆ జనర్లోనే కామెడీ హారర్ జోన్లోనే వెళ్తున్న సినిమాగా చెప్పొచ్చు. అంటే మారుతి గారికి ప్రభాస్ గారిని హ్యాండిల్ చేసేంత క్యాపబిలిటీ ఉందంటారా? బ్యాలెన్స్ చేస్తారా? మారుతి గారిలో ఆ క్యాపబిలిటీ, హారర్ కామెడీలు చేయడంలో మంచి క్యాపబిలిటీ ఉందని ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి, అలాంటి సబ్జెక్టు హీరో కూడా ఎంచుకున్నాడు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఆ ప్రసాద్ బాడీ లాంగ్వేజ్కి ఈ పాత్ర ఎంతవరకు సూట్ అవుతుందనేది మనం చూడాలి. అలాంటప్పుడు రజనీకాంత్ కూడా చేశారు కదా, చంద్రముఖి లాంటి పాత్రలో కొన్ని చేశారు కదా, హారర్ జానర్లో చేసిన సినిమాలు ఉన్నాయి కదా, పెద్ద హీరో అయినా చేశారుగా. కాబట్టి అది పెద్ద ఇబ్బందికరమేం కాదు. ఓకే, అంటే ఈ సినిమా అప్రాక్సిమేట్లీ ఎప్పుడు రావచ్చు సార్? సైలెంట్గా చేస్తున్నారు కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఒకవేళ సలార్ లేట్ అయినా ఈ సినిమా రావడానికి అవకాశం ఉంది. ఆదిపురుష్ ఎటకు ఇప్పుడు సినిమా కాదు, అది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా.
అది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది. అంటే అది షూటింగ్ అయిపోయింది కాబట్టి అది షూటింగ్ అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. రిలీజ్ కావాల్సిన సినిమానే వాయిదా వేసుకున్నాను, చిన్న చిన్న గ్రాఫిక్ సీజీ వర్క్ల కోసం ఆగింది అది. కాబట్టి అది మనం దాన్ని జూన్ జూలైలో అది రిలీజ్ అయిపోతుంది సమ్మర్కి. ఆ తర్వాత సెప్టెంబర్లో కానీ సలార్ రాదంటున్నారు. ఒకవేళ సలార్ సెప్టెంబర్ కాకుండా వాయిదా పడిపోతే మధ్యలో ఈ సినిమా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇదండి ప్రభాస్ హీరోగా మారుతి గారి డైరెక్షన్లో వచ్చే సినిమా కామెడీ హర్రర్గా ఉండొచ్చు. ఎందుకంటే గతంలో మారుతి గారు కూడా హర్రర్ కామెడీ మూవీసే ఎక్కువ తీశారు. సో ప్రభాస్ గారితో పాన్ ఇండియా సినిమా కాకుండా మామూలు నార్మల్ సినిమా మధ్యలో తీద్దామని చెప్పి ఉద్దేశంతో మారుతి గారితో ప్రభాస్ గారు కమిట్ అయినట్టు, అది సైలెంట్గా సినిమా షూటింగ్ కూడా నడుస్తున్నట్టు హేమసుందర్ గారు చెప్తున్నారు. ఇదండి వాళ్ళ అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.